హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేను ఇక్కడ అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా త్వరగా మనకి వితిన్ సెకండ్లో అయిపోతుందండి. అరటికాయ అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి మనకి చాలా తొందరగా అయిపోతుంది. ఇక్కడ నేను అరటికాయని క్లీన్ చేసుకొని ఉప్పు వాటర్లో అయితే వేసుకున్నానండి. మామూలుగా మీరు ఏ సైజు కావాలితే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అయితే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. మనం అరటికాయల్ని బయట కాకుండా ఉప్పు వాటర్లో వేసుకోకపోతే అవి బ్లాక్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఉప్పు వాటర్లో అయితే వేసాను. అయితే ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందామండి, మనం అరటికాయ పోపుని. అయితే ఇక్కడ నేను వెల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నానండి. శనగపప్పు, మినపప్పు టేస్ట్ కోసం ఇవి కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుందాం. ఈ పోపు అనేది కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుందామండి. అది ఫ్రై అయిన తర్వాత మనకి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, చిన్న సైజు ఉల్లిపాయ అయితే వేస్తున్నాను. అది ఆప్షనల్ అండి. ఉల్లిపాయ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా మనం తాలింపు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఉల్లిపాయ వేస్తున్నాను. ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే వేసాను. ఉల్లిపాయ అనేది మనకి కొంచెం మగ్గాలి కదండి. ఇది కొంచెం ఉల్లిపాయ మనకి గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యేదాకా కూడా మనం ఉల్లిపాయని కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు మనం అరటికాయ ముక్కలు వేసుకోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయింది, ఇలా సరిపోతుంది మనకి. మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు చూసారండి, చక్కగా వాటర్లో ఉంచాం కదా, అందుకని బ్లాక్ రాలేదు. ఉప్పు వాటర్లో ఉంచుకోవాలండి మనకి అరటికాయ అనేది. బయట ఉంచితే మనకి బ్లాక్ వచ్చేస్తుంది. తర్వాత మనం దీంట్లో అరటికాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి మొత్తం పోపు అరటికాయ అంతా కూడా కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం మనం ఇక్కడ నేను సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేస్తున్నానండి. మీడియం సైజు కాకుండా, హై ఫ్లేమ్ కాకుండా మనం సిమ్లో పెట్టి అయితే అరటికాయ పోపు చేయాలి. చాలా తొందరగా అయిపోతుందండి మనకి అరటికాయ పోపు అనేది. అరటికాయ కూడా చాలా తొందరగా మగ్గిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి అయితే మనం కలుపుకొని ఇక్కడ నేను ఫస్ట్లో వేయలేదు కదండి, పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెం ధనియా పొడి, కొంచెం కారం నేను ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువే వేస్తున్నానండి. ఒక హాఫ్ స్పూన్ దాకా వేసాను కారం అయితే. ఒకసారి మనకు అరటికాయకి అంతా కూడా ఈ మిశ్రమం అంతా కలిసేంత వరకు మనం వేసిన ధనియా పొడి, జీలకర్ర పొడి, పసుపు ఇవన్నీ కూడా అరటికాయలకి బాగా కలవాలి కాబట్టి ఒకసారి మనం బాగా కలుపుకొని అయితే చూద్దామండి. కలుపుకొని మొత్తం అంతా కూడా ఇక్కడ సిమ్లో పెట్టుకొని మనం మూత అయితే పెట్టేసుకుందామండి. ఈ అరటికాయ అనేది బాగా కలిసిపోవాలి మనకి. ఇంకా 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్లో అయిపోతుందండి ఈ అరటికాయ పోపు అనేది. ఒకసారి అయితే చూసుకుందాం. చూసారా అండి, అరటికాయ చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇలా సరిపోతుందండి. ఇంకా ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి చూసుకొని, అంటే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఇది మాడిపోతుంది, అడిగట్టేస్తుంది. కాబట్టి మనం మధ్య మధ్యలో చూసుకొని ఫ్రైని ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్లీ అరటికాయ పోపు అయితే అయిపోయిందండి. దీంట్లోకి నేను చింతపండు చారు అయితే పెట్టాను. నేను చేసిన అరటికాయ పోపు అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అరటికాయ పోపు అయితే చాలా బాగుందండి. చిన్న చిన్న ముక్కల కింద కోసాను కదా, చాలా తొందరగా అయిపోయిందండి ఫ్రై అనేది. చాలా బాగా కుక్ అయ్యింది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. చక్కగా రసంలోకి, పప్పుచారులోకి, దేంట్లోకైనా అరటికాయ పోపు మనం ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూసారండి, అరటికాయ పోపు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా కుక్ అయింది కూడా. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన అరటికాయ ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.